20 minutes still there is time. కొంచెం టైం ఉంది ఇంకా మనం అనుకున్న దానికంటే కూడా. కాబట్టి మనం ఒక 20 minutes విల్ హ్యావ్ సమ్ మెడిటేషన్ ఓవర్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననం మీద మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు ఎవరికి యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారంట? రైట్, చాలా జాగ్రత్తగా గమనించారు. షీ వాజ్ నాట్ ఏ మేరీ, షీ వాజ్ ద వర్జిన్ ఉమెన్, లేదంటే వర్జిన్ మేరీ. ఏం చేయాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు వారు కన్యక అయిన మరియా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనలో ఆరంభించబడతాయి, వాటిలోంచి కొన్ని జవాబులు కూడా వెతికే ప్రయత్నంగా ఈ మెసేజ్ నన్ను నడిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, మరియను పూజించడం లేదంటే ఆరాధించడం సరి అయిన పద్ధతేనా? చాలామందికి ప్రశ్న ఉంటుంది కదండి. చాలామందిలో ప్రశ్న, అయ్యో మరియనే ఆరాధించాలా మనము, యేసయ్యను కాదండి, మరియనే హైలైట్ చేయాలనుకుంటాం. మరియను గురించి మత్తయి సువార్తలో తప్ప ఆది కాండం నుంచి మలాకి వరకు ఎక్కడైనా ఉందండి? ఎక్కడ రాయించబల్లా? ఒక కుమారుడు అంటాడు, ఆయన పాపముల నుంచి మనల్ని విడిపించేవాడు అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువాని గురించి ప్రవచనాలు ఉన్నాయి కదా. చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, చాలా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి ద్వారా జన్మిస్తూ వచ్చాడంట? మరియ నుంచి జన్మించాడు. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాం? మరియని పూజించి ఆరాధిస్తూ ఉన్నాం. వాళ్ళకి నేను రెండు ప్రశ్నలు వేస్తా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకుండా ఉండి గాలిలో నుంచి అకస్మాత్తుగా ఊడిపడాడు అనుకోండి భూమి మీద, ఇప్పుడు మనం ఎవరిని ఆరాధించాలా? ఎవరిని ఆరాధించాలి చెప్పాలా? మరియ ద్వారా జన్మించాడు కాబట్టి ఎవరిని ఆరాధిస్తున్నాం? మరియను గణపరుస్తున్నాం, ఆమెకు పూజ చేస్తున్నాం, మంచిదే. ఒకవేళ గాలిలో నుంచి అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడాడు అనుకో, ఇప్పుడు ఎవరిని ఆరాధించాలా? ఏంటి చెప్పరేంటమ్మా? ఆకాశంలో ఊడిపడినాడు కాబట్టి ఆకాశాన్ని ఏం చేయాలా? కట్ చేసి, లేదంటే ఆకాశపు బొమ్మను వేసి ఆరాధించాలి, అవునా? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళలో నుండి పైకి వచ్చినాడు అనుకో అకస్మాత్తుగా, ఇప్పుడు దేన్ని ఆరాధించాలా? నీటిని ఆరాధించాలనా? కాదు, రక్షకుడిని ఆరాధించాలా. ఎవరిని ఆరాధించాలా? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించాలి. మరి మరియ సంగతి ఏంటి అని అంటే, మరియ ధన్యురాలు అంతే, దేవుని చేత ఏర్పరచబడిన స్త్రీ భూమి మీదకి రావడానికి అంతే. కాబట్టి నాకు తెలిసి ఈ విషయంలో మనకున్న ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశపడతా ఉన్నా. రెండో స్టేట్మెంట్ ఏంటంటే, అయ్యా మీరు అట్లంటున్నారు, మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి జన్మనిచ్చింది? మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్పవారంటే మరియమ్మ ఎంత గొప్పదై ఉండాలా, అవునా కాదా అని అంటే, నేను రెండు విషయాలు ఇక్కడ మాట్లాడతా. మొదటి విషయం, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ప్రపంచంలోనే నెంబర్ 1 డాక్టర్ వచ్చినాడు. డాక్టర్ని పక్కకు పెట్టి మీ అమ్మని పిలుచుకొని రా, ఆపరేషన్ చేయమని అని అన్నాడు అనుకో, ఏమంటాడు? ఇట్లా చూసి ఏమంటాడు? త్వరగా పోవును కాక బిడ్డ అంటాడు, అంతే కదా? అరే చదువుకుంది నేను రా బాయ్, నేను రా నైనా చదువుకుంది, డాక్టర్ చదివింది నేను అంటే అట్లా కాదండి. మీరే ఇంత చదివినారంటే మీ అమ్మకి ఎంత జ్ఞానం ఉండాలా? అదే కదా లాజిక్. మీకే ఇంత జ్ఞానం ఉందంటే మిమ్మల్ని నిన్ను కనిన మీ అమ్మ ఎంత జ్ఞానవంతురాలో. కాబట్టి ఇప్పుడు నేను మీ అమ్మతో ఆపరేషన్ చేయించుకుంటే చస్తాం అంతే. ఒకవేళ బహుశా వాళ్ళ అమ్మకి ఒకవేళ హార్ట్ సర్జరీ చేసేమైతే పర్లేదు, ఏం అనామికురాలనుకో, ఏం చదువు రాదనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? నేను చచ్చిపోతా. కాబట్టి వద్దు, రక్షకునిగా ఆరాధించుదాం. మరేనో జ్ఞాపకం చేసుకోండి, ప్రభువా మీరు ఆమెను ఏర్పరచుకున్నారు, అలాగూ నీ యొక్క మందిరంలో పరిచర్య చేయడానికి నన్ను ఏర్పరచుకో. దట్స్ ఏ ప్రేయర్. అలాంటి ప్రార్థన ఉండాలి, కానీ మరేమని పూజించి ఆరాధిస్తే కాదు కదండి. రెండు స్టేట్మెంట్స్ చెప్పినా.
ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు. ఇంకొక విషయం కూడా చెప్తా. చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే, నేను చూస్తూ ఉన్నాను ఈ కాలంలో యవనస్తులు ఎక్కువ ఏంటంట, సిలువ మాలను ఈడు ధరించుకొని ఉంటారు, చేతికి కట్టుకుంటాడు. ఒకడు ఒకడు రింగులో సిలువ ఉంటుంది. నాకు అర్థం కాదు. అరే నేను యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయినాడు కాబట్టి ఓకే, సిలువను వేసుకున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం కాకుండా ఒకవేళ అగ్నిలో ఆయనను పడేసి కాల్చేసింటే అగ్నిని వేసుకుంటామండి? అగ్గి కదా ముట్టించుకుంటామా? మంచిది కాదు. మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నాం, మనకు అర్థం అవ్వట్లేదు. యేసు ప్రభు బొమ్మ పెట్టుకున్నా కూడా అదేంటంట, విగ్రహారాధనే. యేసు ప్రభు బొమ్మ పెట్టుకోకూడదు, మరియమ్మ బొమ్మ పెట్టుకోకూడదు. అవన్నీ ఏంటంటే విగ్రహాలు. మీరు నమ్ముతారు నమ్మరో, మా కుటుంబంలో ఇంత ఫోటో ఉండేది, ఇంత సైజు ఫోటో అండి. దాన్ని తీయాలంటే సంవత్సరానికి ఒకసారి తీసేది మా వాళ్ళు. ఒకసారి తీసి నీట్గా అమ్మ మరియమ్మ బొమ్మ. ఇంకా కొంతమంది ఏంటి తెలుసా, అమ్మ ఎస్ఐ ఉన్నాడు, బొమ్మను క్లీన్ చేస్తారు. ఇంకా ఇప్పుడు ఎట్లా వచ్చేసినాయంటే, ఇక్కడికి వెళ్ళారనుకోండి, నేను ప్లేస్ చెప్పను, ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తే కొంతమంది ఏంటంట కొబ్బరి నూనె తెచ్చుకుంటారు. నేను ప్లేస్ చెప్పను, ఎందుకంటే నేను ఎవరిని విమర్శించట్లేదు, చెప్తా ఉన్నా, వాస్తవాలు చెప్తా ఉన్నా కొన్ని విషయాల మీద. కొబ్బరి నూనె తెచ్చుకుంటాం. దాన్ని ఏం చేస్తారంట, ఏసన్న గారు చాలా బాగా చెప్పారు. అంకులు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఏసన్న గారు ప్రార్థన చేసి కొబ్బరి నూనె ఇచ్చినాడంట. ఇచ్చింటే పాపం దాన్ని తీసుకొని పోయి మధ్యలో ఏలగట్టిందంట. ఆమె సిస్టర్ మధ్యలో ఏలగట్టి ప్రతిరోజు కొబ్బరి నూనె ఒక విగ్రహం అయిపోయింది. కొబ్బరి నూనె వైపు కాళ్ళు పెట్టుకోకూడదంట పండుకునేటప్పుడు. ఇంకేంటంట, ఏం చేయకూడదంట, కొట్లాట. ఒకవేళ భార్య భర్తలకు ఏదన్నా సరిపడలేక ఇంట్లో తుప్ప బయటికి కొట్లాడదాం అంటుందంట ఆమె. ఆయన అన్నాడు కదా, కొబ్బరి నూనెని హైలైట్ చేస్తున్నాం, అంత లేదు. ప్రభు ఏం చేస్తాడంట, విశ్వాస సహితమైన ప్రార్థన. తర్వాత పూరించండి అమ్మా. రోగిని ఏం చేస్తుంది, స్వస్థపరుస్తుంది. విశ్వాస సహితమైన ప్రార్థన. మరి మీరు అనొచ్చు, అక్కడే కదన్నా పైన ఉంది కొబ్బరి నూనె పెట్టి ప్రార్థన చేయండి అని. అందుకే కింద చెప్పాడు, అయ్యా నాయన మళ్ళీ కొబ్బరి నూనె లాంటి భక్తులు వస్తారని. నాలాంటి వాళ్ళు ప్రభు ముందే చెప్పాడు, కొబ్బరి నూనె కాదు నాయన నతానియేల్ కదా. ఎంతమంది అండి కొబ్బరి నూనె కోసం పరిగెడుతుంటారు. నాకు అనిపిస్తుంది, ప్రభా ఏంది ప్రభు ఇది, దారి తొలగిపోతూ ఉన్నాం. భక్సింగ్ అంకుల్ గారు ఎప్పుడైనా సరే అలా చేశారండి? ఎప్పుడైనా చేశారా? లేదు. ఆయన ప్రార్థన చేస్తాడు అంతే, చేయబెట్టి ప్రార్థన చేస్తాడు. చేయబెట్టి ప్రార్థన చేస్తేనే ఎన్నో మేళ్ళు. ఒకవేళ భక్సింగ్ అంకుల్ అంటే ఒక్కసారన్నా ప్రభు అట్లాంటిది నేను చూసింటే బాగుంది అనుకునేవాడు. నాకైతే కనుక ఐ వాజ్ టూ లేట్. నేను పరిచర్యకు వస్తానా అని అనుకోలేదండి. కాబట్టి అయితే ఆశ ఉన్నది, ప్రభా అంకుల్ పుట్టినప్పుడు అంకులు పరిచర్య చేస్తా ఉన్న సందర్భంలో నేను పుట్టింటే ఎన్ని విషయాలు చెప్పిందనో ఇంకా. కాబట్టి మరియమ్మ గురించి ఒక 4 విషయాలు పరిగేరుకొని ముందుకు సాగుదాం. మత్తయి 1:18. మొదటిగా మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఇక్కడ ఏం రాయించబడిందంటే, ఇప్పుడు గమనించండి, వివాహము కాని స్త్రీ, షీ వాజ్ ఎంగేజ్, కానీ ఇంకేం చేయలేదంట, వివాహం అవ్వలేదు. వివాహం కాని స్త్రీ గర్భవతి అయిందనుకోండి, ఎలా ఉంటుందంటే ఆమె గర్భవతి అని ఇఫ్ షీ నోస్ దట్ షీ వాజ్ ప్రెగ్నెంట్, ఆమెలో ఏముంటాయి? మొట్టమొదటిగా భయం ఉంటుంది. అవునా కదా? భయం ఉంటుంది, ఎన్నో ప్రశ్నలు వస్తాయి. శివాజీని గ్రేట్ కన్ఫ్యూజన్. ఏంది పరిస్థితి, నేను ఎవరితో ఇంకా ఏం చేయలేదు, వివాహం కాలేదు. అంటే ఇప్పటి దినాల్లో వేరులేండి. ఇప్పటి దినాల్లో ఏమొచ్చేసినాయి, పెళ్లి లేదు, పెళ్లి తప్పని అయిపోతున్నాయి. సంసార జీవితము ఆరంభించేసినారు సిటీస్లలో కదండి. అబ్బాయి ఏమో డేటింగ్ సైట్లో అమ్మాయిని వెతుక్కుంటాడు, అమ్మాయి ఏమో డేటింగ్ సైట్లో అబ్బాయిని వెతుక్కుంటారు. మీకు ఒక వాస్తవమైన విషయం చెప్తా ఉన్నా, మనకు జరిగే ఎక్కువ ఫ్రాడ్లలో
ఎక్కువ అంటే మనకు ఎక్కువ అవి జరుగుతూ ఉంటాయి కదండి. ఏంటి టెక్నికల్గా మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. ఆ మోసాల్లో ఎక్కువ మోసాలు ఏంటంటే, అబ్బాయి అయితే అమ్మాయి వీడియో కాల్ చేస్తే అయిపోయి, ఇంకా వాడు లక్షల లక్షల డబ్బులు ఇచ్చేస్తాడు. డేటింగ్ వెబ్సైట్లలో ఎక్కువ మోసాలు జరుగుతాయి. చాలా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు అని అంటే కారణం ఇదే. కారణం ఏంటంటే, వివాహము చేసుకోకుండా వారు భార్యాభర్తలుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు ఇప్పటి కాలంలో యవనస్తులు. వివాహం అంటే అమ్మో వివాహమా పెళ్ళా ఆమె చెప్పిన మాట వినాలా, వీడు చెప్పిన మాట వినాలా, ఎన్ని ప్రశ్నలు, ఎన్ని సందేహాలు. ఇస్సాకు చేసినాడండి అట్లా. ధనవంతుడు ఇస్సాకు చేసినాడా? నాకెందుకు భార్య అని ఒకే స్త్రీ. ఇస్సాకు జీవితంలో ఒకే ఒక స్త్రీ ఉంది అంతే. అబ్రహాం జీవితంలో ముగ్గురున్నారు, కాకపోతే మెయిన్ లీడ్ ఎవరిది? శారాది. శారా చెప్పింటేనే ఏం చేశాడంట? ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. ఎవరిని? హాగర్ను. ఇప్పుడు మూడవ స్త్రీ ఇంటికి వచ్చింది. వృద్ధాప్యం మంది ఆమెకు ఆయనకు సహాయం చేయడానికి మాత్రమే. కాబట్టి మనం గమనించినప్పుడు మరియా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మనం వెళ్ళామనుకోండి, మరియా దినాల్లోనికి వెళ్ళి మరియా ప్రెగ్నెంట్ అయింది. నేను మరియమ్మ గారు, అయ్యో మీరు గర్భం దాల్చారంట. అయ్యో గట్టిగా చెప్పకండి, మానం పోతుంది, పరువు పోతుంది. నాకు ఇంకా వివాహమే కాలేదండి, నేను ఏ పురుషుని కూడలేదండి, ఎట్లిది సంభవించింది? అయ్యో ఎన్ని ప్రశ్నలు. శివాజీని గ్రేట్ కన్ఫ్యూజన్ కదా. భయము అలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఆందోళన. రండి రెండవ విషయం పరిచయం చేస్తా. 1:19 ఒకటో అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆ ఆమెను అవమానపరచనొల్లక ఆ రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. రైట్. ఇప్పుడు ఆమెకు కలిగే రెండవ అతి పెద్ద కఠినమైన పరిస్థితి ఏంటంటే, ఈ విషయము నాకు కాబోయే భర్తకు తెలిస్తే, ఏంటండి, నాకు తాళి కట్టబోయే భర్తకు తెలిస్తే, లేదంటే నన్ను వివాహం చేసుకొని పోయే నా భర్తకు తెలిస్తే నా భవిష్యత్ ఏంటి? అగోచరం అంతే. ఇంకా చీకటి, ఏం కనపడట్లే ముందు ఆమెకి. కారణం ఏంటంటే, ఎవరైనా సరే అండి మనం గమనిస్తే, అరే ఆ అమ్మాయికి ఆల్రెడీ లవర్ ఉన్నాడు, ఆ అమ్మాయి తన లవర్ను బట్టి లేదంటే తన బాయ్ ఫ్రెండ్ను బట్టి ఆ అమ్మాయి గర్భం తెచ్చుకుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావు అని అడిగా మనకు ఒప్పుకుంటాడండి అబ్బాయి? పొరపాటున కూడా ఒప్పుకోడు. అందుకే బైబిల్ ఒక మాట రాయించబడింది, భర్తకు కలిగే రోషం ఎట్లాంటిదంట? చాలా భయంకరమైనది అది. భర్త ఏంటంట, పొరపాటున భార్యకి వేరొకరితో సంబంధం ఉందంటే ఓర్చుకోలేదు, తన మనస్సు నొప్పిపరచబడుతుంది, చంపడానికి కూడా పూనుకుంటాడు. అందుకే ఇప్పుడు ఎక్కువ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వివాహేతర సంబంధాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు గమనించండి ఎట్లాంటి ప్రశ్నలు వచ్చినాయి. తెలిసింది ఏంది ఆమె పరిస్థితి, ఇప్పుడు నేను ఏం చేయాలని ఏం చేస్తూ ఉన్నాడు ఈయనకు తెలుసు. కానీ ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పలా, నువ్వు ఇట్లాంటి దాని వంట కదా, నువ్వు చెడిపోయినావంట కదా, వివాహం కాకముందే గర్భవతి అయ్యావంట, ఇంత పాడైపోయిన బ్రతుకునేది ఏంటని అనలేకపోతున్నాడు. ఎందుకంటే ఒకవైపు తాను మరియను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి కదా. అయితే ఎట్లాంటి పరిస్థితి గమనించండి. అయితే మరియకు ఒకటే, నేను మరి ఎక్కువనని చెప్తా ఉన్నా, అంతా చెప్పట్లేదు. మరి ఆ మొట్టమొదటిగా 1:18 చూస్తే, వివాహం కాకముందే గర్భం దాల్చింది కాబట్టి భయపడతా ఉంది, ఆందోళనలో ఉంది, తన భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితిలో ఉంది కదా. అంత మటుకే కాదు, రండి ఇంకా ఏం జరిగిందో. లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఆమె ఎట్లాంటి పరిస్థితి అంటే, రండి లూకాసు వార్త 2వ అధ్యాయం 5వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన ఎక్కడికి వెళ్ళినాడంట? ఇప్పుడు మరియా ఏం చేస్తుందంట? ప్రయాణము చేస్తూ ఉంది. ఏ సందర్భంలో? మామూలుగా లేదు, గర్భవతిగా ఉండి ఏం చేస్తుందంట? ప్రయాణం చేస్తూ ఉంది. ఎక్కడి నుండి ఎక్కడికంట? నజరేతు నుండి బెత్లెహేముకు. దాని తర్వాత చూస్తే కనుక లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే,
ఇంకా తన చెప్ప తొలిచూలు కుమారుని కని తొలిచూలు కుమార్ని కనిందంట. ఎక్కడ కనిందంట ఆమె? పశువుల పాకలో కదండి, బెత్లెహేములో పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభువారికి జననం ఇస్తే ఆమెకు సహాయం చేసేదానికి ఎవరు లేరంట. ఇప్పుడు చూస్తే ఎవరన్నా ఒక ఆమె డెలివరీ అవుతుందంటే ఏం చేస్తారండి? ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతారు ముందే అక్కడికి, హాస్పిటల్కి. డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు. ఇప్పటి దినాల్లో, అప్పటి కాలంలో ఎవరు ఉండేవాళ్ళంట? మంత్రసానులు ఉండేవాళ్ళు. ఎక్కడ రాయించబడిన మాట? నిర్గమకాండం 1వ అధ్యాయంలో చూస్తే ఎబ్రీ స్త్రీలు జననం ఇచ్చినప్పుడు, వాళ్ళు పురుషులుగా కనపడినప్పుడు చంపకుండా బ్రతికించింది ఎవరంట? మంత్రసానులు. అందుకే ప్రభు అంటాడు, అమ్మా మీరు నా ప్రజలకు మేలు చేశారు కాబట్టి మంత్రసానులను దేవుడు జ్ఞాపకం చేసుకునేను. అబ్బా, ఆశీర్వదిస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా మరియా యేసుక్రీస్తు ప్రభువారికి జననం ఇస్తూ ఉన్న సందర్భంలో నొప్పులతో బాధపడతా ఉంటే వైద్యం చేసేదానికి ఒకరు రాలా, సహాయకులు ఎవరు రాలా. వచ్చి అయ్యో ఏం కాదమ్మా, నొప్పి తగ్గిపోతుంది అని తన యొక్క ఏమంటారు డెలివరీకి సహాయం చేసేదానికి ఎవరు రాలా. ఎంత బాధపడి ఉంటుందండి, ఒకసారి ఊహించుకోండి. ఎవ్వరు లేకపోయినా ఒక మాట చెప్తాను, చాలామంది ఆటో డ్రైవర్లు ఏం చేస్తారంటే డెలివరీకి ఉచితంగా ఏం చేస్తారంట, వాళ్ళ ఆటోని తీసుకొని వస్తారు. వెనకాల రాసింటారు ఏమని తెలుసా? గర్భవతులకు ఉచితం అని. మా ఆటోలో మీరు గర్భవతులైతే ఉచితంగా ప్రయాణించవచ్చు డెలివరీ కోసం అని. ఈ దినాల్లో అట్లాంటి ప్రజలు ఉంటే ఆ దినాల్లో ఎట్లుందంట పరిస్థితి? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తూ ఉంటే తన తల్లి అయిన మరియకు కాన్పజేసే వాళ్ళు లేరు, సహాయకులు లేరు. తన అగచాట్లు, తన యొక్క ఆయాసం ఊరికే ఉండదండి. మీకు తెలుసో తెలీదు, ఆ నెలలు నిండిన తర్వాత ఎట్లుందంటే ఆయాసం, అసలు నడవలేరు వాళ్ళు. ఎందుకంటే ఈ యొక్క గర్భం ఏం చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ ఉంటుంది ఆమెకి. నడవలేక ఆయాసపడుతూ ఉంటే, ఒకవైపు నొప్పులు వస్తూ ఉంటే ఎట్లుంటుంది ఒకసారి ఊహించుకోండి. మరే పరిస్థితి. ఓదార్చే వాళ్ళు లేరు. ముందు చెప్పాలంటే భర్త ఏం చేస్తారండి? భర్త తెలుస్తాయండి. ఇప్పుడు నేనున్న కొన్నిసార్లు రేచలు బాధపడితే ఏం కాదు అంటే అంటది, ఏమని తెలుసా? నీకు ఏం తెలుస్తుందయ్యా, నాకు తెలుసు నా నొప్పి ఏంటో అంటది ఆమె కదా. కాబట్టి ఆమెకు తెలుస్తుంటుంది ఆ బాధ ఏంటో. పాపం యోసేపు చెప్తుంటాడు, అమ్మ ఏం కాదు కొంచెం సేపు వచ్చుకో, కొంచెం సేపు. ఏం చేస్తుంది? ఏం చేయగలడు యోసేపు? యోసేపు ఏమన్నా మంత్రసాని పని ఒప్పించుకున్నాడా? లేదుగా. యోసేపు మంత్రసాని పని నేర్చుకొని ఉంటే యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ధైర్యంగా చేసిండేవాడు కదండి ఆ పని. ఆయన నేర్చుకోలేదేమో. ఏ మంత్రసాని లేదు, ఏ నర్సు లేదు కదా. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు సర్వసాధారణంగా యెహెజ్కేలు ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అప్పుడే నువ్వు జన్మించినప్పుడు ఆ రక్తపు మడుగులో పడి ఉన్నప్పుడు నేనేం చేసిన, ఉప్పు నీ యొక్క శరీరానికి రాసి నేను శుభ్రం చేసిన అంటాడు ప్రభు. శుభ్రం చేసే వాళ్ళు లేరండి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనకు ఏ బట్టలంట చుట్టింది? పొత్తిగుడ్డలు. అంటే ఏంటి తెలుసా? చినిగిపోయి ఉంటాయి కదా, ఆ వస్త్రాలు చుట్టినారు. ఇప్పుడు జన్మించినంటే చాలా సెకండ్లలో ఏ హాస్పిటల్ చుట్టైనా మీరు గమనించండి, డెలివరీ అనగా డీజీఓ సెంటర్ల పక్కనే ఏముంటాయంటే చిన్నపిల్లలకి ఇక్కడ ఏముంటాయండి? టబ్బాత్గా హాట్ వాటర్ దొరుకుతాయి. ఈవెన్ రిమ్స్లో చూడండి, దొరకవు రేచే? హాట్ వాటర్ దొరుకుతాయి. బేబీస్కి సపరేట్ సోప్స్ దొరుకుతాయి. ఈవెన్ ఒకవేళ ఇఫ్ గవర్నమెంట్ డిలేడ్, ఒకవేళ కిట్స్ లేక అమ్మ రేపు ఇస్తామంటే అంతలోపే అంత సెటప్ అయిపోయింటుంది అక్కడే. మరే పరిస్థితి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏ తల్లి కూడా తన కుమార్ని పొత్తిగుడ్డల్లో చుట్టబెట్టాలా, పరుండబెట్టాలని అనుకోదు. పశువుల పాకలో పశువుల తొట్టులో పరుండబెట్టాలని అనుకోదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఎందుకు? ఆమె పేదరికం నిజమే, వాస్తవం అది. వాళ్ళకి ఇల్లు లేదు చెప్పాలంటే కదండి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీరు అనుకోవచ్చు ఎందుకన్నా మీరు అలా చెప్తానంటే, యోసేపు ఏం పని చేస్తున్నాడంట? చెక్క పని చేస్తూ ఉన్నాడు, కార్పెంటర్. మోస్ట్లీ నాకు తెలిసి మనకు ధనం ఉందనుకో పని చేస్తామండి, డబ్బులు ఉంటే పని చేస్తామా? చాలా తక్కువ అండి. నోట్తో చెప్పొచ్చు కానీ చాలా తక్కువ. అబ్రహాము ధనవంతుడైండి కూడా పని చేసినాడు. మనము కొంచెం ధనం ఉంటే చాలు కదా,
అయ్యో 2 నెలలకు సరిపోయే సరుకుంది ఇంకా సార్లు అనుకుంటాం, ప్రాముఖ్యంగా నాలంటాడైతే. కాబట్టి మరియ పరిస్థితి ఏంటంట, ఆమెకి ఎవరు సహాయం చేసేదానికి లేరు. ఇంకా చూస్తే గనక అప్పుడే జన్మనిచ్చిన తర్వాత ఏం జరిగిందంటే 2వ అధ్యాయం 14 వచ్చిన మత్తయి సువార్త, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త దయచేసి గమనించాలి. లూకా సువార్త కాదమ్మా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 14-15. అప్పుడు అతడు లేచి ఆ, రాత్రి వేళ ఆ, శిశువును తల్లిని తోడుకొని ఆ. ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తునకు వచ్చి ఎక్కడి నుండి వచ్చినాడంట, బెత్లెహేము నుండి. ఎక్కడి నుండి వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు జన్మించింది బెత్లెహేములో. ఇప్పుడు బెత్లెహేము నుండి ఎక్కడికి వచ్చారంట, మరియా, తల్లి అయిన మరియా, కుమారుడు అలాగే యోసేపు ఐగుప్తుకు వచ్చారు. ఒకసారి గమనించండి, ఒక స్త్రీ డెలివరీ అయితే ఏం చేయాలండి? రెస్ట్ తీసుకోవాలి. నేను నమ్మరు, సిజరీన్ అయితే అట్లీస్ట్ 1 month to 2 months ఉండాలి కదా. డెలివరీ అయింది, వెంటనే ఏమైపోయిందంట, ప్రయాణం. చూడండి ఒకసారి ఊహించండి, ఏ తల్లి అయినా ఇంత అగచాట్లు పడి ఉంటుందండి. మీరు అనుకోవచ్చు, అన్న అయితే మేము ఖచ్చితంగా తల్లి అయినా మరీని ఆరాధించాలి. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. ద ట్రబుల్స్ ఆఫ్ మేరీ, ఆ మరియ యొక్క ఏంటట పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు చెప్తున్నా. మనం అంటాం ఏంటి తెలుసా, క్రైస్తవంలో చిన్న యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినాక చిన్న కష్టమైందనుకో, అబ్బా మందిరానికి రానేరాం కదా. ఎంత మాట పడితే అంత మాట అంటాం. దేవుడే అన్నారా, పనికిమాలన్నాడు, నువ్వు బైబిల్ పట్టుకుని నా కాడికి వచ్చినావు, ఆ మాట అంటాం. విన్నానండి, నా చెవులతో విన్నా నేను. ఈవెన్ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, ఐ నో దట్, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దట్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే, దేవుని మందిరంలో ఎదుగుతూ ఉన్నప్పుడే విన్నా ఈ సంగతులన్నీ. నా కొడుకే చచ్చిపోయినాడు రా, ఆడ దేవుడు ఉండరు రా, దేవుడు ఉంటే అట్లా జరిగేదారా, మీరు చెప్తాను మాకు, నోరు మూసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు చాలా మంది. చూడండి ఎట్లుందో, చిన్న కష్టం వస్తే ఓర్చుకోలేం. మరియా ఎంత నిజంగా ఆమె దయాప్రాప్తురాలే అండి. ఆమెకి ఎక్కడి నుండి వచ్చింది ఇంత సహనం. అందుకే నేను అనుకుంటా, ఇప్పుడు గమనించండి, ఇదే పరిస్థితి ఇప్పుడు మరియ కూడా ప్రార్థన చేసిండొచ్చు. రిబ్కాకి తన కడుపులో 2 పోట్లాడుతుంటే నేను పోతా ఉందంటే ప్రార్థన చేసింది. ఇప్పుడు మరియ చూడండి, ఓర్చుకొని ఉంది. అన్ని పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయండి మరియ జీవితంలో, చాలా సులభంగా లేవు. మీరు అనుకుంటున్నారేమో, చాలా కఠినమైన పరిస్థితులు కదా. ఇక్కడ చూస్తే మళ్ళా ప్రయాణం, అక్కడితో అయిపోలా, మళ్ళా ఐగుప్తు నుంచి మళ్ళా ప్రయాణం. మత్తయి సువార్తలో, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి. రైట్, ఎక్కడంట ఇప్పుడు ముందేమో ఫస్ట్ ఎక్కడ నుండంట, నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చారు, బెత్లెహేము నుంచి ఐగుప్తుకు వచ్చారు. ఇప్పుడు ఐగుప్తు నుంచి మళ్ళీ ఎక్కడికి పోయినారంట వాళ్ళు, గలిలయ. చాలా జాగ్రత్తగా గమనించాలా, ఎక్కడికి పోయారంట, గలిలయకి వెళ్ళారు. అదే 2వ అధ్యాయం 23వ వచనంలో. కాబట్టి మనం గమనించినప్పుడు ప్రయాస, అడుగున మరే జీవితంలో ఏమున్నాయండి, కష్టాలు కదా. చదవండి, పూర్తిగా చదవండి. అది గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. రైట్, మళ్ళీ నజరేతుకు వచ్చారు కదా, గలిలయ ప్రాంతంలోని నజరేతు. చూడండి ఎట్లుందో, ఎటువంటి ఆమె ఆగిపోయిందండి. మరియా ఏమన్నా కష్టాలు వచ్చాయని ఆగిపోయిందా? ఆగిపోలే. ప్రతి మెట్టు తనకి సవాలే, ఇప్పుడు నేను ఒకే ప్రశ్న వేస్తా ప్రతి తల్లికి. దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు ఎవ్రీ మదర్. అంత కష్టం పడ్డారా? నీ కుమారుని రక్షణ కొరకే అడుగడుగున కష్టం పడిన తల్లి ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మేబీ యు ఆర్ వాచింగ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఛానల్. నువ్వు ఎక్కడైనా సరే ఉండి, అన్నా నిజమే, నా కుమారుని కొరకు నేను అడుగడుగున ప్రయాసపడినా, ఎందుకు, వాడి రక్షణ కొరకై, నా కుమార్తె రక్షణ కొరకై అడుగడుగున ప్రయాసపడినా, కన్నీరు విడిచిన, ఉపవాసం ఉండిన, ప్రార్థన చేసిన, ఏడ్చిన. ఎవరన్నా ఉన్నారండి? ఎవరు లేరు కదా, ఎవరు ఉండరే, చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అట్లాంటి వాళ్ళు. అయితే మరియా తల్లి స్థానం చాలా చక్కగా ఏం చేసిందంట, పూరించింది. తన స్థానాన్ని తాను నమ్మకంగా నిర్వహించిందంటే తన బాధ్యతను. నాకు అనిపిస్తుంది, ప్రభా
నేను ఆ పరిస్థితులు చదివినప్పుడు అంత బాధ అనిపించిందే. ఓర్చుకున్న ఆమె నిజంగా ఏంటంట, దేవుని చేత ఆశీర్వదింపబడిన తల్లి. నిజంగా చెప్పగలను, దేవుని చేత ఆశీర్వదింపబడిన స్త్రీ ఆమె. ఎందుకంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద తీసుకొచ్చింది. మీరు అనుకోవచ్చు మరే కాకపోతే ఇంకొకరు, కానీ ముందుగా మరే అంగీకరించింది అంతే. ఎన్ని పరిస్థితులైనా అన్ని అవమానాలే తనకు తెలిసినప్పుడు అనుకుంది, నా ప్రభా నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, కానీ నీవు భూమి మీదకి రావడం కోసమై నన్ను వాడుకున్నావు కాబట్టి నా భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని ఉంటుంది. అవునా కదండి? ఆమె భవిష్యత్తు నిజంగా మనం గమనించితే అందరు ఏమంటారండి, ఒకవేళ నిజంగా తప్పు చేసిందిరా ఈ అమ్మాయి, తప్పు చేసిందిరా ఈ పిల్ల అని అంటారు కదా. కానీ ఆమె అనగా మరియా ఏం చేసిందంట, మౌనం అయిపోయింది అంతే. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, తల్లి అయిన మరియా ఘనమైన స్త్రీ, దేవుని చేత ఆశీర్వదింపబడిన స్త్రీ. అట్లాంటి స్త్రీ, ఆమెను గణపరచాలి, పూజించకూడదు. ఆమె నుంచి మనం ఏం నేర్చుకోవాలి చెప్పమంటారా? ఒక తల్లి ఎలాగుండాలనో మరియం చూసి నేర్చుకోవాలి మనం కదండి. ఆమె ఎంత పేద స్త్రీ అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారికి కనీసం ఒక చిన్న ప్రమాదం జరగకుండా కాపాడింది కదా. రాజుల గ్రంథంలో ఒక తల్లి ఉంది, బాగా తిని నిద్రపోయి కొడుకు మీద పడి చనిపోయింటే బ్రతికున్న కొడుకు నాదని గుంజుకుందంట. అట్లాంటి తల్లులు ఉన్నారు. ఇంకెట్టున్నారు చెప్పంటారా? బైక్లలో మేము వెళ్తా ఉంటే తల్లిదండ్రులు వదిలేసి కళ్ళు కనపల్లే బైక్లో వచ్చేవాడిని. వాడు రోడ్డు మీద దావనోడు పోతూ ఉంటే కళ్ళు కనపల్లే అంటాను, నీకు కనపల్లా? అట్లాంటి తల్లులు ఉన్నారు చెప్పంటారా? బాధ్యత లేని తల్లులు. సెల్లుంటే చాలు, కుమార్తె చచ్చిపోతాను కూడా సెల్లు ఇట్టనే తల్లులు ఉన్నారు. రీల్స్ చూసే తల్లి ఉంది, యూట్యూబ్ చూసే తల్లి ఉంది, ఫేస్బుక్ చూసే తల్లి ఉంది. కానీ మరి ఎలాంటి తల్లులు లేదు, నేను ధైర్యంగా చెప్తా. ఈ దినాల్లో వాళ్ళు కావాలి. మరి ఎలాంటి తల్లులు ఉంటే నెక్స్ట్ ఏం చేస్తారంట, యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు వాడబడే కుమార్తెలను తయారు చేస్తారు. ధైర్యంగా చెప్పగలను ఈ మాట నీవు స్వీకరిస్తే ఈ దినము మరేలాగా నీవు కూడా ఆశీర్వదింపబడతావు. నీ గర్భము కూడా ఆశీర్వదింపబడుతుంది. నీ గర్భవాసులు కూడా ఏం చేస్తారంట, ఆశీర్వదింపబడతారు. దేవుడి మాటలు దీవించును గాక.